రాజసాబ్ సినిమా దెబ్బకి డిస్ట్రిబ్యూటర్లు కూడా తలబాదుకుంటూ ఉన్నారు. 4.5 కోట్లకు నెల్లూరు జిల్లాకి రైట్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో పరిస్థితి అని చెప్పేసి అక్కడ డిస్ట్రిబ్యూటర్ మాత్రం అసలు తలబాదుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. అసలు ఆయన పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా నెల్లూరు అంటే ఇంకా మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. అందులో ప్రభాస్ గారి సినిమా అంటే మనం చూసాం, బాహుబలి, కల్కిల్ కానీ అన్ని 7-8 కోట్ల షేర్ స్థాయిలో కలెక్షన్లు అందుకున్నాయి అనమాట. సో మరి అక్కడ బిజినెస్ కూడా ప్రభాస్ గారి సినిమా అంటే దాదాపు 5 కోట్ల పైన జరుగుతూ ఉంటుంది అడ్వాన్స్గా. మరి ఈ సినిమా రాజాసాబ్ ఏదైతే ఉందో దీన్ని 4.5 కోట్లకి అమ్మారు అంటూ డిస్ట్రిబ్యూటర్ అయితే గోల్ చేయడం చూస్తున్నాం. ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది అనమాట. సో ఆ నిర్మాత మరి ఎవరైతే అమ్మారో దీనికి సంబంధించిన వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అంటే అది థర్డ్ పార్టీగా తీసుకున్నారో ఏమో కానీ దీన్ని 4.5 కోట్లకు అమ్మారు. మరి మొదటి రోజు చూస్తే టాక్ ఇట్లా ఉంది. సో మరి ఆడుతుందో లేదో అని టెన్షన్ పడుతూ ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది అనమాట. సో మరి ప్రభాస్ గారి సినిమా అంటే అసలు టాక్తో సంబంధం లేకుండా మంచి డే 1 కానీ మంచి లాంగ్ రన్ కానీ వస్తాయి అనమాట. సో మరి నెల్లూరు లాంటి మాస్ ఏరియాలో మరి డిస్ట్రిబ్యూటర్ ఇలా మాట్లాడటం చాలా కొంచెం ఆశ్చర్యకరం కలిగిస్తుంది అనమాట. సో మరి 4.5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉందా? ఎందుకంటే సినిమా నెల్లూరులో మాస్ 3 రోజులు 4 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి వేరే చిరంజీవి గారి సినిమా వచ్చే వరకు ఖచ్చితంగా ఆ 3 రోజుల్లో 80% రికవర్ అయితే చేసుకునే సత్తా ఉంటుంది ప్రభాస్ గారికి. సో మరి ఆయన ఫ్యాన్స్ కూడా అదే విధంగా అక్కడ చూస్తారు. అంటే ఫ్యాన్స్ అనే కాదు, నెల్లూరులో సినిమా ప్రేమికులు ఎక్కువ అనమాట. సో మాస్ సినిమా వచ్చింది అంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేస్తారు. సో మరి అలాంటిది రాజాసాబ్ లాంటి ఒక మాస్ పిక్చర్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారంటే మరి అక్కడ టాక్ అలా ఉందంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏంట్రా పరిస్థితి అనే పరిస్థితికి వచ్చారు. సో ఈ మధ్యన ఓటీటీలు వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లకి బడ్డన్గా అయిపోతుంది అనమాట. థియేటర్లో జనాలు సినిమాలు చూడటం మానేస్తున్నారు. సో మరి టికెట్ రేట్ల కారణం కావచ్చు, ఏదన్నా మొత్తం ఫ్యామిలీ వెళ్ళాలంటే అందులో సంక్రాంతి పండుగ కంటే ఇంకా రేట్లు పెంచేసి దారుణంగా థియేటర్లకు రానికుండా చేసే పరిస్థితి అవుతుందన్నమాట. సో దానిపైన నిర్మాతలు ఎప్పటికప్పుడు మేము కూర్చుంటున్నాం చేస్తున్నాం అంటున్నారు కానీ దానిపైన సవరణలు చేసిందే లేదు. సో మరి నిర్మాతలే ఆలోచించుకోవాలి. సినిమాని కాపాడుకోవాలంటే వాళ్ళే సవరించుకుని మంచి రేట్లు అయితే పెట్టాలి. ప్రతి సినిమాకి 250 నుంచి 300 రూపాయలు టికెట్ పెట్టి కొనాలంటే ఏ ప్రేక్షకుడు కూడా ముందుకు రాలేడనమాట. అందులో పండగ టైంలో మళ్ళీ 400 చేసేస్తున్నారు మల్టీప్లెక్స్ పేరు చెప్పి, లేదంటే క్వాలిటీ పేరు చెప్పి. ఆ 400 అంటే 5గురు వెళ్తే అక్కడ 2000 అయిపోతున్నాయి అనమాట. అంత పెట్టే బదులు ఆ పండగకి 2 రకాల కూరలు వండుకొని తినొచ్చు కదా అనే ఫీలింగ్లో అయితే ఫ్యామిలీస్ ఉంటున్నారు అనమాట. మళ్ళీ అలాగే ఓటీటీ కొనుక్కున్న సంవత్సరం మొత్తం చూసుకోవచ్చు కదా 1000 రూపాయలు కానీ ఒక భావనలోకి వచ్చారు. మరి ఇలా నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఇలా ఉందంటే మిగిలిన జిల్లాల్లో ఇంకా క్లాస్ ఏరియాస్లో పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి సోషల్ మీడియాలో అయితే ట్రాల్స్ అవుతూ ఉన్నాయి.